ఏదడిగినా చెప్పేస్తుంది. క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా. ఇదంతా ఒక యాంగిలే, రెండో కోణము ఉంది. ఏఐ జనరేటెడ్ ఫోటో, వీడియో ఒరిజినలా ఫేకా అంటే టెక్ నిపుణులే తటపటాయించే పరిస్థితి. డీప్ ఫేక్ను మించి కల్లోలం రేపుతున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సరికొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఎలా? ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదా? నిపుణులు ఏమంటున్నారు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అందాల రాశి కనిపించింది. రొమేనియన్ పాటకు అదరగొట్టే డ్యాన్స్తో ఆకర్షించింది. అరే, చూడముచ్చటగా ఉందే, డ్యాన్స్ కూడా సూపర్. వీడియో చూసిన వాళ్ళందరిది ఇంచుమించు ఇదే ఫీలింగ్. వీడియో తెగ వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే అసోమ అమ్మాయి అని తెలిసింది. అకౌంట్ పేరేంటా అని ఆరా తీస్తే బేబీ డాల్ ఆర్చీ అంట. లోపలికి వెళితే అమెరికన్ పోర్న్ స్టార్ కేంద్రా లస్ట్ తోటి ఫోటో అంటూ ఇంకో పోస్ట్. మరెన్నో అసభ్య పోస్టులు యూత్ని బాగా అట్రాక్ట్ చేశారు. అసభ్య పోస్టులతో సరిపెట్టలేదు. బేబీ డాల్కు సింపతి యాంగిల్ని జోడించారు. రెడ్ లైట్ ఏరియా నుంచి బయటపడిందని ప్రచారం చేశారు. మరికొందరిని కూడా కూపం నుంచి బయటికి తెచ్చిందంటూ వైరల్ చేశారు. పాపం అంటూ సానుభూతి వెల్లువెత్తింది. చూస్తుండగానే 1.4 మిలియన్ ఫాలోయర్స్ వచ్చేశారు. బ్లూ టిక్ కూడా సాధించారు. ఇంకేముంది, క్రియేటర్కు కాసుల పంటే. సడన్గా తెలిసింది ఏంటంటే అమ్మాయి ఫేస్ ఒక్కటే ఒరిజినల్, వీడియోలన్నీ ఫేక్. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు కట్టిన పోలీసులు ఫేక్ క్రియేటర్ కోసం వెదికారు. ఇన్స్టా సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. పేరు ప్రతిం బోరా. పోస్ట్ చేస్తున్నవన్నీ ఫేక్ వీడియోలే అని తేల్చారు. మాజీ ప్రియురాలి ముఖంతో ఏఐ వీడియోలు తయారు చేశాడు. ఎందుకు అంటే ఆమెపై బురద చల్లడం, ఈజీగా డబ్బుల సంపాదన. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు. ఇది తెలిసి షాక్ కావడం సోషల్ మీడియా యూజర్ల వంతైంది. ఇలాంటిదే ఇంకో కథ. అందమైన తెలుగు యువతి, స్టాండప్ కమెడియన్. హాలు నిండా జనం. గలగలా మాట్లాడుతోంది. ఆమె వేసే జోకులకు పగలబడి నవ్వుతున్నారు. చప్పట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్న వాళ్ళు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అమ్మాయి వేస్తున్నవన్నీ మసాలా జోకులే. ఇంత అందంగా ఉంది, చక్కగా మాట్లాడుతోంది, ఇదేం పద్ధతి అంటూ నిట్టూర్చారు. నిజం తెలిసాక అవునా, నిజమా అంటూ నోరెళ్ళబెట్టారు. కారణం, వీడియోలో ఉన్నది ఏఐ జనరేటెడ్ అమ్మాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి కొన్నే, ఇలాంటివి కోకొల్లలు. ఆన్లైన్ మోసాలు కొత్తేమీ కాదు. కానీ ఒకప్పుడు ఫేక్ కంటెంట్ను సులువుగా గుర్తించే ఛాన్స్ ఉండేది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ రాకతో ఆ గీత చెరిగిపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవడం కష్టంగా మారింది. కొంతకాలం ముందు డీప్ ఫేక్ కలకలం సృష్టించింది. ఏఐ అంతకు మించి కల్లోలానికి కారణమవుతుంది. డీప్ ఫేక్ చేయాలంటే చాలా టైమే పట్టేది. అది కూడా అందరితో సాధ్యమయ్యే పని కాదు. కానీ ఏఐ టూల్స్ అందుకు పూర్తి భిన్నం. ప్రాంప్టింగ్ ఇవ్వడమే ఆలస్యం, ఫటాఫట్ ఆన్సర్లు చెప్పేస్తాయి. సింపుల్ టెక్స్ట్ మెసేజ్తో ఫోటోలు, వీడియోలు రెడీ చేసేస్తాయి. క్షణాల్లో నువ్వు చెప్పినట్లు మార్చేస్తాయి. స్మార్ట్ ఫోన్లోకి చొరబడిన ఈ టెక్నాలజీని యూజర్లు తెగ వాడేస్తున్నారు. ఇదే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన టెక్ కంపెనీలు విరుగుడు చర్యలు చేపట్టాయి. ఒరిజినల్ వీడియో, ఏఐ కంటెంట్ మధ్య తేడా గుర్తించేలా ఇన్విజిబుల్ వాటర్ మార్కులు తీసుకొచ్చాయి. గూగుల్ సంస్థ సింత్ ఐడి డిటెక్టర్ను తెచ్చింది. ఏఐ కంటెంట్ గుర్తించేలా సింత్ ఐడిని ఓపెన్ సోర్స్ చేసింది. అదే దారిలో స్టేబుల్ సిగ్నేచర్ తీసుకొచ్చింది మెటా. కాకపోతే ప్రయోజనం ఎంత అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే టెక్స్ట్ మెసేజ్, ఇమేజెస్, వీడియో ఎలాంటిదైనా సరే కనీస నిర్ధారణ లేకుండా చూసిన క్షణాల్లోనే షేర్ చేసేవాళ్లే అధికం. వాటిని నమ్మే వాళ్లకు కొదవేమీ లేదు. అలాంటిది ఏఐ కంటెంట్ను గుర్తించడానికి సింత్ ఐడి, స్టేబుల్ సిగ్నేచర్ ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇదే అసలు సమస్య. ఇన్విజిబుల్ వాటర్ మార్కులతో నష్ట నివారణ సాధ్యం కాదని అధ్యయనాలు తేల్చేశాయి. కెనడాకు చెందిన వాటర్లూ వర్సిటీ సైబర్ సెక్యూరిటీ విభాగం అన్మార్కర్ టూల్ను అభివృద్ధి చేసింది. పిక్సెల్ ఫ్రీక్వెన్సీలో తేడాను పసిగట్టి ఇమేజు, వీడియోలపై వాటర్ మార్క్ను సింపుల్గా ఎరేజ్ చేస్తుంది. అన్మార్కర్తో వీడియోను క్రాప్ చేయడం, రెజల్యూషన్ తగ్గించడము సులువే. సో వాటర్ మార్కును మించిన రక్షణ వ్యవస్థ అవసరమన్నది నిపుణుల మాట. అన్ని రకాల మీడియా ఫార్మాట్లలో ట్యాంపర్ ప్రూఫ్ మెటాడేటా ఉండాలి. సోర్స్ ట్రాకింగ్, ఏఐ కంటెంట్ లేబులింగ్ తేవాలని సూచిస్తున్నారు. మనుషుల ముఖాలు, గొంతు ఉపయోగించినప్పుడు తెలుసుకునే అవకాశం ఉండి తీరాలి.
బ్రౌజర్ ఆధారిత డీప్ ఫేక్ డిటెక్షన్ ప్లగిన్లు, రివర్స్ మీడియా సెర్చ్ ఇంజిన్లు, రియల్ టైమ్ ఇంటిగ్రిటీ ఇండికేటర్స్ తీసుకురావాలని అంటున్నారు. అప్పుడే బేబీ డాల్ ఆర్చీ లాంటి వాటిని అడ్డుకునే వీలుంటుంది. జనరేటివ్ ఏఐ అభివృద్ధి చెందే కొద్దీ నిజానికి నకిలీకి మధ్య గీతలు చెరిగిపోతున్నాయి. అందుకే ఏఐ వీడియోలను ఈజీగా గుర్తించే టెక్నాలజీ రావాలి. యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఫేక్ కంటెంట్ సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.